అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అంత అట్టహాసంగా ఈ దేశ చరిత్రలోనే ప్రతి ఒక్కరికి కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు దేశ విదేశాల్లో ఏదైతే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మరి స్వాతంత్ర సమరంలో మన కోసం ఏ రకంగా అయితే మన దేశ స్వాతంత్రానికి పాటుపడ్డారో అవన్నీ కూడా చిరస్థాయిగా నిలిచే విధంగా ఆ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారు నామకరణం చేసే అంత ఆలోచన చేసి ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మంచి అధునాతన హంగులతో జిఎంఆర్ సంస్థ వాళ్ళ చేత అది ఒక ఎయిర్పోర్ట్ లాగా కాకుండా ఒక పిక్నిక్ స్పాట్ లాగా అందరూ వచ్చి చూసే విధంగా అంత మంచి ఎయిర్పోర్ట్ని ప్రారంభించే సందర్భంలో దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మరి ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి చావును కూడా కూటమి ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని విమర్శిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా ముద్రగడ పద్మనాభం గారిని వాడుకున్నది ఎవరు? ముద్రగడ పద్మనాభం గారిని చివరి సమయంలో ఆయన మరణించడానికి ఒక 2-3 సంవత్సరాల క్రితం ముందు నుంచి ఆయన ఏ రకంగా మానసిక క్షోభకు గురయ్యారు, ఏ రకంగా అప్పటి వరకు ఒక సామాజిక వర్గానికి లక్షలాది మందిని కూడబట్టగలిగినటువంటి నేత అయ్యుండి తన స్థాయిని తగ్గించుకుని తన స్థాయి ఏంటో మర్చిపోయే విధంగా మతిభ్రమించి మర్చిపోయే విధంగా మాట్లాడే విధంగా చేసిన వాళ్ళు ఎవరు? ఎందుకు ఆయన చావును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేశారు. ఆయనకి మరి ప్రభుత్వ గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే దానికి కూడా అడ్డుపడి సొంత కూతురు కడసారి చూపు చూడడానికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడనివ్వకుండా అంత రాజకీయం చేసి చివరికి ఆయన ఏ రకంగా ఆయన అంతిమ యాత్ర అనేది జరిగిందనేది ప్రజలందరూ కూడా చూశారు. దీని వెనకాల ఎవరు రాజకీయం చేశారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి దాన్ని కూటమి ప్రభుత్వం మీదకి నెట్టే ఆలోచన చేయడం అనేది మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి విజ్ఞతకే వదిలేస్తూ మరి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంలో మరి ఎక్కడైతే కూటమి ప్రభుత్వానికి మరలా ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు ఉన్నారు, మరలా ఆ కూటమి ప్రభుత్వానికి క్రేజ్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రోజు సీదిల అప్పలరాజు గారిని పరామర్శించే యాత్ర చేయడం అంటే ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి. చనిపోయిన వ్యక్తిని పరామర్శించాలా, చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తిని పరామర్శించాలా? అంటే ఏది రాజకీయం చేస్తున్నట్లు, ఏది వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు? మరి నిజంగా సీదిల అప్పలరాజునే పలకరించాలన్న ఆలోచన ఉంటే ఇన్ టైంలో యాత్ర కంప్లీట్ చేసుకుని ఇన్ టైంలో జైలుకి వెళ్ళి ఆలోచన చేయాలి, కానీ టైం దాటే వరకు కూడా ఇంకా రోడ్ షోలు నిర్వహించడం ఇవన్నీ చూసినట్లయితే ఇది కూడా ఒక పొలిటికల్ డ్రామా అన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక మహిళా ఏఎస్ఐ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రౌండప్ చేసి మరి ఆ అమ్మాయిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు తను ఆ అమ్మాయి కంప్లైంట్ రైజ్ చేయడానికి కూడా మరలా ఆ అమ్మాయికి ఏదో ఒక రకంగా మభ్యపెట్టి ఆ కంప్లైంట్ చేసే విధానాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఏ రకంగా అయితే పోలీస్ యంత్రాంగాన్ని చేతిలోకి తీసుకున్నారో ఈరోజు కూడా మరలా అదే రకంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తూ మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తున్నటువంటి అంశం. అదే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని ఎవరు వద్దని అనలేదు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పూర్తిగా డిఫెన్స్ వాళ్ళకి చెందింది. మరి ఇక్కడ డిఫెన్స్ ఆధీనంలో అది ఉండడం వల్ల
సివిలియన్స్కి అన్ని రకాలుగా పూర్తి న్యాయం జరగట్లేదు. డిఫెన్స్ సిస్టమ్ ప్రకారమే జరుగుతుంది కాబట్టి సివిలియన్స్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని భోగాపురంకు మార్చడం జరిగింది. అంతేగాని ఇక్కడేమీ ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసేయాలని లేకపోతే ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏపీ భూములని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కానీ ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. కాబట్టి దయచేసి వైజాగ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అన్న ఆలోచన ప్రజల్లోకి ఎక్కించడానికి ప్రయత్నం చేసే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏనాడైతే ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకని ఎద్దేవా చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయించడం, ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చెందే దిశగా పరుగులు పెట్టించడం, ఇవన్నీ గమనించాలి తప్పించి ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచన చేయొద్దని తెలియజేస్తున్నాం.